హలో గ్రంథం అభ్యుదయ కవులపై తెలంగాణ విమోచన ప్రభావం ఆవిష్కరణ మరియు అంకితోత్సవాన్ని సాధారణంగా ఆహ్వానిస్తున్న శాసనసభ మండలి సభ్యులు ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కాసుల ప్రతాప్ రెడ్డి గారు ప్రముఖ సాహిత్య సభా మర్యాద ప్రకారం ప్రజాప్రతినిధుల సమయం చాలా అమూల్యమైనది. వారిని ఎక్కువసేపు ఇక్కడ మనం ఉంచడానికి వీలు లేదు. వారికి సాహిత్యము, సంస్కృతి, కళలు, పరిశోధన, తెలంగాణ చరిత్ర వీటన్నిటి పట్ల ఒక ఆధ్యాత్మిక భావం ఉండటం చేత వారు అంగీకరించి జ్ఞాన తెలంగాణ ఆవిష్కరణలో పరిశోధన యొక్క పాత్రను గుర్తించి విశ్వవిద్యాలయాలు చేస్తున్నటువంటి పరిశోధనల ప్రాముఖ్యాన్ని నలుగురికి తెలియజెప్పేందుకు, పరిశోధకులను ప్రోత్సహించేందుకు వారి తమ సమయం అటు మన ఎమ్మెల్సీ గారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, రైతు బంధు సమితి సమన్వయ మన విమోచన ఈరోజు విద్యుత్ శాఖ మంత్రులు ముఖ్య అతిథి సభా ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలనం చేస్తున్నారు. అలాగే కాకతీయ స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. గబగబా పల్లా రాజేశ్వర రెడ్డి గారు పుష్పగుచ్చాన్ని అందుకుంటున్నారు. అట్లాగే వైస్ ఛాన్సలర్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ బన్న అయ్యప్ప రెడ్డి గారికి పుస్తకానికి ముందు మాట రాసిన విద్యాసం దంపతులకు అంకిత పుష్పగుచ్చాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఇన్ బ్రీఫ్, విశిష్టమైనటువంటి పరిశోధనా గ్రంథం తెలంగాణ కవులు అభ్యుదయ కవిత్వానికి ఏ విధమైనటువంటి దోహదం చేశారో ఆ నిరూపణ దీనిలో ఉన్నది. చాలా అద్భుతమైన పరిశోధనగా ఇది ప్రసిద్ధికి ఎక్కినది. ఇప్పుడు గ్రంథాన్ని ఆవిష్కరించవలసిందిగా రైతు బంధు సంఘం బన్న ఎల్లయ్య గారు, ప్రతాప్ రెడ్డి గారు తదితరులందరూ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య చుట్టుముట్టు సూర్యాపేట, నటమ, నల్లగొండ ఒక చిన్న ప్రాంతం నుంచి విశ్వవిద్యాలయ స్థాయికి వచ్చి తెలంగాణ ఉద్యమ ప్రభావం ఏ విధంగా అభ్యుదయ కవులపై పడిందో నిరూపించినటువంటి సిద్ధాంత గ్రంథ ఆవిష్కరణ 25 సంవత్సరాల తర్వాత స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ పుస్తకం వెలుగు చూస్తున్నది. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ ప్రకటనని అందజేశారు. ఇప్పుడు సిద్ధాంత గ్రంథాన్ని పూర్తి చేసినటువంటి వెంకటేశ్వర్లు గారు తమ మేనమామ అయినటువంటి గుణగంటి భారతీ వెంకటేశ్వర దంపతులకు ఈ పెద్దల సమక్షంలో అంకితం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. కనగాలి తన మేనమామ వారి రుణాన్ని ఈ రకంగా వారికి అంకితం ఇవ్వడం ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ అంకిత మహోత్సవాన్ని సహృదయంతో అంగీకరించి వారిని సన్మానిస్తున్నటువంటి విద్యుత్ శాఖ మంత్రులు గౌరవనీయులు, ఆ తరువాత కాటిగూడ రమేష్ వైస్ ఛాన్సలర్ గారికి, ఇతర పెద్దలందరికీ, మేనల్లుని ఇంతవాణి చేసి కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా రూపొందించినటువంటి అధ్యాపకులు, ఇటువంటి వ్యక్తుల సాధారణ వ్యక్తుల మహనీయుల త్యాగాలు ఉండటం చేతనే ఈనాడు తెలంగాణ ప్రాంతంలో ఈ మాత్రం విజయన సాధించబడింది. వారికి కన్నుల పండుగగా వారికి అంకితం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంతంగి వెంకటేశ్వర గారు తన పిహెచ్డి రీసెర్చ్లో భాగంగా వెలువరించిన అభ్యుదయ కవులపై తెలంగాణ విమోచనోద్యమ ప్రభావం పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు, గౌరవనీయులు, మన సూర్యాపేట శాసనసభ్యులు మరి మంత్రివర్యులు విద్యుత్ శాఖ మంత్రులు గుండ జగదీశ్వర్ రెడ్డి గారికి, వీటికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన ప్రొఫెసర్ తాటికొండ రమేష్ కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి, మరియు ప్రొఫెసర్ బన్నా ఎల్లయ్య గారు సిడిసి డీన్ కాకతీయ యూనివర్సిటీ గారికి, రచయిత యొక్క మేనమామ వారు అక్క
అక్క మరియు మేనమామ దంపతులకు మరియు ఈ కార్యక్రమాన్ని హడావిడిగా నడిపిస్తున్న కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు డాక్టర్ సీతారాం గారికి, వేదిక ముందు ఆసీనులైన పెద్దలు, విజ్ఞులు, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. నేను ఇంకొక ఫంక్షన్ అర్జెంట్గా అటెండ్ కావాలి కాబట్టి మంత్రి గారిని ఇక్కడ వారితో పాటు వచ్చి వెళ్దామని చెప్పేసి వారి యొక్క పర్మిషన్ కూడా తీసుకున్నాం. గత 6-7 సంవత్సరాలుగా ఇంతకుముందు కొద్దిగా పుస్తకం పఠనం ఉండేది. ఆ తర్వాత వాటి మీద ఏమైనా ఉన్నట్లయితే అప్పుడప్పుడు అభిప్రాయాలు కవులతో, సాహితీ అభిమానులతో పంచుకునేది. కానీ ఈ పని ఒత్తిడి వల్ల, రాజకీయాల్లో ఎక్కువగా సమయం కేటాయించడం వల్ల పూర్తిగా ఎప్పుడో అడపా అసలు పుస్తకం చదవడం మానేసినాం. మరలా పంతంగి వెంకటేశ్వర్లు గారు కాకతీయ యూనివర్సిటీ తెలుగు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా ఉండి వారు ఖచ్చితంగా నా స్వస్థలమైన సూర్యాపేటలో మా మంత్రి గారి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ చేయగలనే కోరిక మేరకు వారి ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము కూడా వస్తాం అని చెప్పేసి, ఇంకొకటి ఎందుకంటే ఈ తెలంగాణ విమోచనోద్యమ సబ్జెక్టు కూడా ఇంతకుముందు ఎంతో కొంత తెలిసిన వాళ్ళంగా, ఇంతకుముందు కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన వాళ్ళంగా కొంచెం తప్పనిసరిగా వస్తే బాగుంటుందేమో సందర్భోచితం అని చెప్పేసి దీన్ని తప్పనిసరిగా మేము ఉపయోగించుకున్నాం. కాబట్టి 2 నిమిషాలు నేను మీతోని విన్నవించుకునేది. ఒకటి, 1946 నుండి 48 వరకు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం, ఆ సాయుధ పోరాటం జరుగుతున్న క్రమంలో అనేక మంది కవులు రాసిన వాళ్ళ యొక్క అభిప్రాయాలు, కవితలు, వాళ్ళ యొక్క రచనలు అన్నిటి మీద ఈ యొక్క పరిశోధన జరిగింది. కొంతమంది కవులు ప్రత్యక్షంగా పాల్గొంటే, కొంతమంది పరోక్షంగా పాల్గొన్న వాళ్ళు, ఆ పాల్గొన్న వాళ్ళు, పరోక్షంగా పాల్గొన్న కవుల యొక్క అభిప్రాయాలు, అది ఆనాటి ఉద్యమానికి ప్రజల పక్షాన ఏ విధంగా ఉపయోగపడ్డది అని చెప్పి చెప్పడానికి రచయిత చాలా కృషి చేశాడు. ఆనాడు మొత్తం కూడా అనేక మంది కవుల యొక్క ఆలోచన విధాన్ని చాలా చక్కగా మా ప్రతాప్ రెడ్డిగా నేను చూశాను. అందులో వారు ఖచ్చితంగా చెప్పారు, ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ఉద్యమం నుండే ఇలా సాహిత్యం అనేది పనిముట్టుకొస్తుంది. అది తెలంగాణ ఉద్యమమైనా, దళితవాద ఉద్యమమైనా, స్త్రీవాద ఉద్యమమైనా, లేక అనేక ఇతర రకాల ఉద్యమాలు జరుగుతున్నప్పుడు వచ్చిన సాహిత్యానికి దానికి ఉండే పట్టు వేరు, దాని యొక్క ఉపయోగం వేరు. ఊహాజనితమైన అనేక వ్యాసాలు లేకపోతే రచన కవిత్వాలు వచ్చినా కూడా ఒక ఉద్యమ ప్రజలకు కావలసిన ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ప్రజల కోణంలో, ఉద్యమ కోణంలో ఆ బాధలు పడిన వాళ్ళు, ఆ బాధలు అనుభవించిన వాళ్ళు, ఆ వేదన రోదన తెలిసిన వాళ్ళు రాసిన ప్రత్యక్ష కవులు రాసిన యొక్క ఏదైతే కవిత్వం ఉంటుందో అది ప్రజలకు ఉపయోగపడుతుంది, ఆనాటి ఉద్యమానికి ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ప్రజా సంక్షేమానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇందులో నేను కొద్దిగా తడిమాను. ప్రత్యక్షంగా ఉన్న మొదటి తరం ఎవరైతే దాశరథి గారు, కాళోజీ గారు రాసిన కవిత్వం, తెలంగాణ సాయుధ పోరాటం సందర్భంగా రాసిన కవిత్వాన్ని ఈనాడు మలిదశ తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ పోరాటంలో, శాంతియుత పోరాటంలో కూడా చాలాసార్లు వదిలేసాం, పఠించాం, చెప్పుకున్నాం, స్ఫూర్తి పొందినాం. కాళోజీ గారు ఇట్లా అన్నారు, దాశరథి గారు ఇట్లా అన్నారు, అవన్నీ వారు ఎప్పుడో రాసినా కూడా ఈనాటి కూడా అవి ఎందుకంటే అంతగా ప్రభావితం చేసినాయి. తెలంగాణ సమాజం పట్ల వేదన, రోదన, బాధ వాటన్నిటిని కూడా చాలా గట్టిగా, కసిగా, ఏ సిద్ధాంతం లేని వారు, అంటే ఏ సిద్ధాంతం యొక్క భావజాలానికి లోను కాకుండా స్వయంగా తమ పట్ల బాధని అద్భుతంగా చెప్పిన కాళోజీ, దాశరథి గారిని కూడా ఇందులో స్పృశించారు, బాగా మంచిగా చెప్పారు. కాబట్టి పరోక్షంగా అనేక మంది చెప్పిన వాటిని కూడా నేను చూశాను. వెంకటేశ్వర గారు కమ్యూనిస్టు పార్టీ ప్రభావంలో ఉండి తనకు తాను కొన్ని లిమిట్స్ పెట్టుకొని ఏ విధంగా కొంత బ్రహ్మాండంగా రాసినా కూడా ఆ యొక్క సిద్ధాంత పరిధిలో ఉండి రాసినప్పుడు కొంత వేరుగా ఉంటుందని చెప్పేసి, ఇదే కాకుండా పరోక్షంగా ఇతరులు పడ్డ బాధని అది ఒక సానుభూతితో రాసిన దానిగా, లేక సహాయపడేదానిగా
వారి యొక్క రచనలు ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా జాతీయ అంతర్జాతీయ కవులు కూడా ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉద్యమంలో యొక్క లోటుపాట్లను లేకపోతే అనేక అనుభవాలను తాము గ్రహించి రాసే ఇతర సోవియట్ కానీ మిగతా దేశాల్లో ఉండే కవులు రాసిన దాన్ని, అదేవిధంగా ఈ దేశంలో ఉండే ఇతర రాష్ట్రాల కవులు మన తెలంగాణ సాయుధ ఉద్యమం గురించి రాసిన కవిత్వాన్ని కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా చాలా విశ్లేషణాత్మకంగా ఈ పుస్తకం మన తన యొక్క రచన చేశారు. ఇది ఈనాటి విద్యార్థులకు కూడా ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. తెలంగాణ పడ్డ బాధ ఏమిటి, తెలంగాణ పడ్డ బాధని ఆనాటి కవులు ప్రత్యక్షంగా ఎట్లా రాశారు, పరోక్షంగా ఏ విధంగా ఈ తెలంగాణ సాయుధ పోరాటం ఏ విధంగా పాకింది అనేది. ఎందుకంటే సూర్యాపేట అనేది ఒక సెంట్రల్ పాయింట్ అన్నాడు ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటానికి. అది భూకంపం వస్తే ఒక సెంట్రల్ పాయింట్ ఎక్కడుందని చెప్పేసి మనం చెప్తాం. అటువంటి తెలంగాణ సాయుధ పోరాటానికి ఇది ఒక మధ్య అంటే సెంట్రల్ పాయింట్ అయిన ఈ సూర్యాపేట బిడ్డ అయిన పంతంగి వెంకటేశ్వర గారు ఆ సాయుధ పోరాటకు మరలా స్మృతులు ప్రతి వాళ్ళు గుర్తు చేసుకోవడానికి, ఆనాటి కవులు చెప్పిన దాన్ని మరలా గుర్తు చేసుకోవడానికి ఆయన యొక్క పరిశోధన ఖచ్చితంగా భావితరాలకు ఉపయోగపడాలని దీన్ని ఖచ్చితంగా ఈ యొక్క మలిదశ పోరాటంలో ఏ విధంగానైతే అనేక మంది కవులు మిగతా వాళ్ళందరూ పుట్టుకొచ్చి చేసిండ్రో మరలా ఆయన భవిష్యత్తులో చేసే రచనలు మలిదశ పోరాటంలో కవులు ఏ విధంగా వారు స్పందించిండ్రో ఆ స్పందన మీద ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మంత్రి గారిని కూడా నేను వెళ్ళడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా నేను ఎందుకంటే అక్కడే వార్డు మాట్లాడని చెప్తూ మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సీతారాం గారికి ఈ మొత్తం కార్యక్రమానికి నన్ను రప్పించి మంత్రి గారికి కూడా ఉండాలని చెప్పి వారి కోరిక మేరకు అందరినీ కూడా ఇక్కడ రప్పించేసి సూర్యాపేటలో ఉద్యమం జరిగిన స్థానంలో ఆనాటి ఉద్యమం కానీ ఈనాటి ఉద్యమంలో ఇక్కడ ముఖ్య పాత్రధారిగా ఉన్న Siddharth Gautam of the పూర్తి విమోచన ఈ గ్రంథ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభాధ్యక్షుడు సీతారాం గారు, ఈనాటి గ్రంథ గ్రహీతలు వెంకటేశ్వర గారి గురుతులు పెద్దలు మూలవెల్లి బాలకనారాయణ వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు, కార్యక్రమంలో హాజరైన మిత్రులు కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి రమేష్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్న మిత్రులు బన్న ఐలయ్య గారు, కాసు కట్టరెడ్డి గారు, రవి గారు, వెంకటరమణ గారు, అదేవిధంగా మిత్రుడు అయిన మిత్రులందరికీ నమస్కారాలు. ముందుగా వెంకటేశ్వర్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సూర్యాపేటలోనే చేసుకోవాలని చెప్పి వచ్చి సూర్యాపేటకి అవకాశం ఇచ్చినందుకు వారికి నేను సూర్యాపేట తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. వాస్తవానికి కళాశాలలో నాతో నేను బిఏలో ఉన్నా, వారు బీకాంలో ఉన్నారంట. మమ్మల్ని మొదటిసారిగా వచ్చి నేను సూర్యాపేటలో చేయాలనుకుంటున్న సార్ అని చెప్పి చెప్పినందుకు చాలా సంతోషం ర్యాలీ అని చెప్పి ఆహ్వానించి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి దానికి ముందుకు వచ్చినందుకు సూర్యాపేటను గుర్తుపెట్టుకున్నందుకు, సూర్యాపేటతోని అనుబంధాన్ని గుర్తుపెట్టుకున్నందుకు తప్పకుండా వారిని అభినందించాల్సిందే.
అయితే వాస్తవానికి మరి సూర్యాపేటతో చాలా గ్యాప్ ఉన్నట్టుంది. అందుకే సూర్యాపేట సాహిత్య మిత్రులు ఎవరు దీనిలో కనబడతలేరు. సూర్యాపేట సాహిత్య రంగంలో ఇప్పటికి కూడా తెలంగాణలో ఏవైనా రోజువారీ కార్యక్రమాలు వారానికి ఒకసారి అనేది జరుగుతుంది అంటే సూర్యాపేటలో మాత్రమే జరుగుతుంది మొత్తం తెలంగాణలో. అందరు సాహిత్య మిత్రులు ఉంటారు ఇక్కడ బాగా. కవులు, రచయితలు, గోష్ఠులు జరపడంలో సూర్యాపేట ప్రసిద్ధి. కేసీఆర్ గారు చెప్తుంటారు చాలా సందర్భాలు, మీ సూర్యాపేట ఆడియన్స్ కల్చర్ ఉన్న టౌను, మీది ఆడియన్స్ కల్చర్ ఉండే పట్టణం. ఎవడొచ్చి గాంధీ పార్క్ ముందర నిలబడ్డా ఏం చెప్తాడో విందామని చూస్తుండగానే 1000, 2000, 5000 మంది మూగుడతారు మీకు. అది మీ పట్టణం గొప్పతనం. అది వింటరు ఎవడని చెప్పినా వినే తత్వం, వినే లక్షణం, తెలుసుకోవాలన్న ఆకాంక్ష, ఉత్సుకత ఉండే పట్టణం ఇది, ఆ చైతన్యం ఉండే పట్టణం అని చెప్పి కేసీఆర్ గారే చాలాసార్లు మనతో అంటుంటారు. సో తప్పకుండా ఈ తెలంగాణ విమోచన ప్రభావం రచయితల మీద, అభివృద్ధి రచయితల మీద ఉన్న విషయాన్ని చెప్పడానికి సూర్యాపేటను వేదిక చేసుకోవడంలో పంతంగి వెంకటేశ్వర గారికి ఉండే కారణం వేరు కావచ్చు. వారికి, వాళ్ళ అక్కగారికి, వారి మేనమావ గారి దంపతులకు ఇది అంకితం ఇవ్వాలన్న కోరిక ఉండొచ్చు. వారి ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది ఇక్కడే కాబట్టి ఆ రుణం తీసుకోవాలన్న ఆలోచన ఉండొచ్చు. కానీ అన్నిటికీ మించి తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ విమోచన ఉద్యమం అంటే సూర్యాపేట పేరు లేకుండా ఉండే అవకాశమే లేదు. అంత వైభవంగా ఉన్న ఊరిది. ప్రారంభం కడవెడ్డి పాలకుర్తిలో జరిగిన జనగామ తాలూకా అయినా కేంద్ర బిందువు సూర్యాపేటగానే ఉండే సూర్యాపేటకు సంబంధించిన నాయకత్వమే తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుకు నడిపింది కాబట్టి, ప్రత్యక్షంగా యుద్ధంలో ఉండి నడిచింది కాబట్టి బిఎన్ రెడ్డి గారు కావచ్చు, ధర్మ కిషన్ గారు కావచ్చు, ఓంకార్ గారు కావచ్చు. ఓంకార్ గారు కూడా మన సూర్యాపేట వస్తుంది, సూర్యాపేట ప్రాంతం వాడు. రాజకీయంగా అక్కడ ఉన్నప్పుడు కూడా సూర్యాపేట వాడు, మీ ఎమ్మెల్యే. బట్ మా ఊరు కలిసి వచ్చింది. అట్లా తప్పకుండా సూర్యాపేటకు విడదీయని అనుబంధం తెలంగాణ ఉద్యమానికి, విమోచనానికి మనకు ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని సూర్యాపేటను ఎంచుకోవడం అనేది తప్పకుండా సరి అని చెప్పి నేను వెంకటేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది తప్పకుండా ఉద్యమాల ప్రభావం సాహిత్యం మీద తప్పకుండా ఉండి తీరుతుంది. అదే సందర్భంలో సాహిత్యం ప్రభావం కూడా సమాజం పైన ఉంటుంది, ఉద్యమం పైన కూడా ఉంటుంది. రెండు కూడా పరస్పర ప్రేరేపితాలు. ఒక కవిత ఉద్యమాన్ని సృష్టించగలిగిన శక్తి ఉంటుంది, ఒక పుస్తకానికి ఒక విప్లవాన్ని చేయగలిగిన శక్తి ఉంటుంది. ఉద్యమం ఎట్లయితే కవిత్వాన్ని సృష్టిస్తాడు, కవుల్ని సృష్టిస్తాడు, కవులు సృష్టించిన అక్షరాలు కూడా యుద్ధాలను సృష్టిస్తాయి, ఎవరు సందేహం లేదు. అది ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం. సో వెంకటేశ్వర గారు 99% ఇది రాయటంలో విజయం సాధించడంలో సందేహం లేదు. అయితే మరి కొంతమంది కవులు ఎవరి అయితే ప్రచురించబడ్డాయో, సాహిత్యం పుస్తక రూపాల్లో ఇతర రూపాల్లో వచ్చిందో, దాంట్లో ప్రముఖుల్ని తీసుకోగలిగారు. ఎప్పుడైనా ఏ సమాజంలోనైనా, ఏ సందర్భంలోనైనా చాలా మంది కవులు పుట్టుకొస్తారు. దాంట్లో అందరినీ కూడా నిక్షిప్తంగా రావు, రాతపూర్వకంగా రావు. కొంతమంది వృత్తిగా అదే పనిగా రాయవచ్చు, కొంతమంది అప్పటికప్పుడు వాళ్ళలో వచ్చిన ఆ ఆవేశం నుంచి 1-2 రాయవచ్చు, కొంతమంది పాటల రూపంలో రాయవచ్చు, కొంతమంది కవితల రూపంలో రాయవచ్చు, కొంతమంది వ్యాసాల రూపంలో, కథల రూపంలో రాయవచ్చు.
కొంతమంది సిద్ధాంత గ్రంథాలు రాయవచ్చు. అట్లా మన దగ్గర బండిగా బండి పెట్టి రాసిన యాదగిరి మీరు దీంతో మరి ప్రస్తావన వచ్చిందో లేదో నేను చూడలేదు, నేను మొత్తం చదవలేదు కాబట్టి అభ్యుదయ కవులు మాత్రమే తీసుకున్నాను మీరు. అందుకే అంటున్నాను నేను, అది కూడా దాని నుంచి వచ్చింది. సుధాల అశోక్ తేజ కావచ్చు, అంటే వాళ్ళ కవులు సాహిత్యవేత్తలు కాదు మీ దృష్టిలో. దీని ప్రక్రియ వేరేనా మీది? అఫ్కోర్స్, ఎందుకంటే మాకు గుర్తొచ్చేదేమో అవే ప్రధానంగా. నేను ఎందుకంటే అన్ని లిఖితం కావు, అన్ని అక్షర రూపంలో నిక్షిప్తం కావు. ఎందుకంటే మాకు సూర్యాపేట అనగానే మేము గర్వపడేది, మాకు గుర్తొచ్చేది మా బండి యాదగిరి, సుధాల హనుమంతుడు. ఎందుకంటే ఉద్యమాన్ని ఉర్రూతలిగించడంలో, దాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఉపయోగపడేవి ప్రధానమైనవి. సాహిత్యం ఒకవైపు ఉద్యమ సందర్భాన్ని చరిత్రకి ఎక్కించిన, ఉద్యమాన్ని ముందుకు నడపడంలో, దాన్ని ఇన్స్పిరేషన్ ఇవ్వడంలో, ఉద్యమకారుల్లో ప్రాణం పోయినా సరే మేము వెనుకకు పోము అన్న ఉత్తేజాన్ని ఇవ్వడంలో బాగా ఉపయోగపడింది. అది ఆ సందర్భంలో అది ప్రధానంగా. ఎందుకంటే అది రికార్డులు లేవు, రాసింది లేదు, ఇప్పట్లాగా ఏది లేకపోయినా ప్రతి ఊరిలో ప్రజల నోళ్ళలో నలిగిన పాట బాగా బాగా దానికి ప్రేరేపితం చేసినది బాగా ప్రధానంగా. సో మీరు ఎంచుకున్న దానిలో, వెంకటేశ్వర గారు ఎంచుకున్న దాంట్లో మాత్రం ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో, ఏం చేయదలుచుకున్నాడో దాంట్లో మాత్రం 100% విజయం సాధించారు, అందులో సందేహం లేదు. మంచి నీట్గా ఎటు వైపు ఒకవైపు పోకుండా దాన్ని ఎక్కువ ఎమోషనల్గా తీసుకోవడమో లేదా ఇంకో రకంగా కాకుండా ఉన్నది ఉన్నట్లుగా, జరిగింది జరిగినట్లుగా రాయాలి అని చెప్పి వారు చేసిన ప్రయత్నంలో తప్పకుండా విజయం సాధించడంలో సందేహం లేదు. సరే, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మనం చాలా మంది మాట్లాడుతున్న మాట, అసలు ఇప్పుడు ఎవరికైనా అర్థమవుతుందా ఇది అని, ఇప్పుడున్న తరానికి ఎవరికైనా అర్థమవుతుందా ఈ పుస్తకము అని. మందికి చేతికి ఇస్తే ఇలా ఒక్క పేజీ కూడా ఎవరికి అర్థమయ్యే పరిస్థితి లేదు. లేదు అని అంటే తప్పుపట్టడానికి కూడా లేదు మనం. ఎందుకంటే మనం ముందే మనం మాట్లాడుకున్నాం, అసలు ఇది పుస్తకం బేసి అది ఏంటి, తెలంగాణ విమోచన దిన ప్రభావం అభ్యుదయ కవుల పైన, కవులు ఒకటే కాదు మొత్తం సమాజం పైన ఉంటుంది. ఏ ఉద్యమ ప్రభావం అయినా ఆనాడున్న అన్ని వర్గాల ప్రజలపైన, మొత్తం సమాజం పైన ఉంటుంది. ఇవాళ ఆ పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి అది అర్థం కాదు, అంతే తప్ప దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు అటువంటి కవిత్వం సృష్టించబట్టి ఎట్లా వస్తుంది? రాదు కదా, దాని అవసరం కూడా లేదు కదా. ఎప్పుడు కూడా ఇంతకుముందు వీసీ గారు చెప్పినట్టు ఆయా సందర్భాలను బట్టి కవిత్వమైన, సాహిత్యమైన లేదా ప్రభుత్వాల పనితీరైనా వస్తుంది, సందర్భాన్ని బట్టి వస్తుంది. ఉద్యమాలు చేయాల్సినప్పుడు మాత్రమే ఉద్యమ సాహిత్యం వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు దేన్ని నడపాలనో దానికి సరిపోయే ఇంధనాన్ని సృష్టిస్తారు ప్రజలు ఒకరొకటి ఒకటి చేస్తారు. కవులు ఒక పని చేస్తారు, ఇంకొక పని చేస్తారు, ఇంకొక పని చేస్తారు. యుద్ధంలో పోయేవాడు ఉంటాడు, యుద్ధాన్ని ప్రేరేపించే వాళ్ళు ఉంటారు, దానికి ఆయుధాన్ని తయారు చేసే వాళ్ళు ఉంటాడు. కాబట్టి ఆ సందర్భంలో ఆ సమాజంలో ఉండే అవసరం అనేది మనుషుల యొక్క ఆలోచనలను సృష్టిస్తుంది. మనిషి ఆలోచనకు మూలం పరిసరాల ప్రభావం. కాబట్టి తప్పకుండా దీనికంటే ముందు తెలంగాణ సాయుధ పోరాటానికి మూలం ఏంటి అంటే మీరు చెప్పినట్టు రష్యా పోల్చివిత్వం. అక్కడ సాధించిన విజయం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు మనం లేపింది. ఓహో, మేము కూడా చేయొచ్చు, మేము కూడా ఆ పద్ధతిలో పోవచ్చు అన్న ఇన్స్పిరేషన్ ఇచ్చింది మొత్తం ప్రపంచానికి.
ఆ రకంగా సమాజం ఎప్పుడు కూడా తనకు ఉండే అవసరాలను బట్టి సృష్టించుకుంటుంటుంది ప్రతిదీ కూడా సహజంగా వచ్చే ప్రక్రియ. సో అట్లా నిజమే ఈ పద్ధతుల్లో ఇప్పుడు ఉద్యోగం గురించి రాయమని చెప్పేసి రాజశేఖరుడు గారు అడిగారు, కానీ అది అంత ఈజీ కాదు. ఎందుకంటే అదేమో సమాజం ఉన్న స్థితి నుంచి పూర్తిగా ఇంకొక కొత్త సమాజాన్ని సృష్టించడానికి జరిగిన ప్రయత్నం. అది నూతనమైన సృష్టి కొరకు జరిగిన పోరాటం. కొత్తదాన్ని సృష్టించడం అంటే మామూలు విషయం కాదు. కానీ మన జరిగిన ఉద్యమం ఒక లిమిటెడ్, చిన్న లక్ష్యంతో మనం ఒక చిన్న అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ మనం వేరు కావాలని చేసిన పోరాటం. అయితే దాంట్లో కూడా వచ్చింది చాలా సాహిత్యం సృష్టించబడింది. పుస్తక రూపాల్లో వచ్చింది తక్కువ, వ్యాసాల రూపంలో వస్తే వ్యాసాల రూపంలో కమ్యూనిస్టుల మీద ఎక్కువ దాడి వచ్చింది. వాళ్ళ పాత్ర పైన తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభంలో వ్యతిరేకించినందుకు వాళ్ళ యొక్క వైఖరిని ఎండగడుతూ వ్యాసాల రూపంలో సాహిత్యం వచ్చింది. కానీ ఇతరత్ర కవిత్వ రూపంలో, పాటల రూపంలో ఎక్కువగా వచ్చింది. సో దానికి పరిమితమైన లక్ష్యం కాబట్టి పరిమితమే ఉంటుంది, పద్ధతి ఉంటుంది దానికి. భారతదేశంలో భారతదేశ చరిత్రను చెప్పాల్సి వస్తే మాత్రం తప్పకుండా తెలంగాణ సాయుధ పోరాటం ముందు భారతదేశం, తర్వాత భారతదేశం అని చెప్పగలిగిన అద్భుతమైన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం. ఒక తెలంగాణలోనే కాదు, ఇవాళ మొత్తం భారతదేశం ఇంత స్వేచ్ఛావాయువు పీలుస్తున్నది. ప్రజలకు ఒక ప్రజాస్వామికమైన ప్రభుత్వాలు వచ్చినాయి, ఇంత మార్పు వచ్చింది అంటే తప్పకుండా తెలంగాణ సాయుధ పోరాట ప్రభావమే, అందులో సందేహం లేదు. జరిగింది కేవలం ఒక 3-4 జిల్లాల్లో, 5-6 జిల్లాల్లో అయినప్పటికీ కూడా ఆనాడు బ్రిటిష్ వాడు భయపడి పోవడానికి ప్రధానమైన కారణం ఇది దేశం మొత్తం విస్తరిస్తుంది, తప్పకుండా ఇది ఇంకో ప్రపంచం వైపు తీసుకుపోతుందన్న భయమే వాడిని వదిలిపెట్టిపోయేటట్టు చేసింది. ప్రధానమైనది ఒక నిజాం దాన్ని కొట్టడమే కాదు, చాలా మంది పరిమితంగా చూస్తున్నారు దాన్ని. కేవలం ఒక ఊర్లో ఒక భూస్వామి చేసే నిరంకుశత్వానికి, దోపిడీకి వ్యతిరేకంగా ప్రారంభమైన ఆ పోరాటం మీరు ఏదైతే దీనికి సూచించినట్టు 3 పద్ధతుల్లో కేవలం ఇక్కడ గురిపెట్టింది నిజాం మీదనే కావచ్చు, కానీ అది మొత్తం రాజ్య వ్యవస్థ మీద గురిపెట్టబడింది. దాన్ని తెలియకుండా, మనకు ఎవరికి తెలియకుండానే వాడు గ్రహించినోడు బ్రిటిష్ వాడు. ఇది తప్పకుండా దేశం మొత్తాన్ని విస్తరిస్తుంది. భారతదేశం నుంచి మనం పంపేయడం కాదు, మొత్తం ప్రపంచంలోనే మనకి ఎసరు వస్తుందన్న భయాన్ని సృష్టించింది నాడు బ్రిటిష్ వాడు కూడా. ఆ భావజాలం అది మనం సృష్టించిన, మన గౌరవం సృష్టించిన సాహిత్యం, కవిత్వం. ఎందుకంటే కేవలం ఒక తెలంగాణకి పరిమితం కాదు. మీరు అన్నట్లు విమోచన వచ్చిన ప్రభావం కేవలం తెలంగాణలోని కవుల మీద మాత్రమే ప్రభావితం కాదు, కేవలం తెలుగు కవులకు మాత్రమే కూడా పరిమితం కాదు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా కవులను, సాహిత్యవేత్తల్ని, రచయితల్ని ఆకర్షించింది తెలంగాణ సాయుధ పోరాటం. ఎక్కడ జరిగే అంశాల పట్ల స్పందిస్తాం. ఇరాక్లో ఏం జరుగుతుంది, ఇరాక్లో ఏం జరిగింది, అమెరికా వాడు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడు, ఏ దేశాన్ని ఏం చేస్తున్నాడు, ఇంకొకటి ఏం చేస్తున్నాడు అనే విషయంలో మనం స్పందిస్తాం. తప్పకుండా అభినయవాదులుగా తప్పకుండా స్పందిస్తారు ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రజలు. అట్లా ఒక పోరాటం, ఒక ఉద్యమం, ఒక సామాజిక ఉద్యమం, ఒక విముక్తి ఉద్యమం, ఒక స్వతంత్ర పోరాటం, అది చేసేది న్యాయమైందన్నప్పుడు, అది నిజంగా ప్రజల అభ్యున్నతి కొరకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తమైన మద్దతు వస్తుంది దానికి. దాని కొరకు తప్పకుండా సాహిత్యం సృష్టించబడుతుంది, కవిత్వం సృష్టించబడుతుంది, అన్ని రకాల సపోర్టివ్ స్ట్రక్చర్స్ వస్తాయి ప్రపంచవ్యాప్తంగా. సో అట్లా తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ విమోచన ఉద్యమంగా మీరు
పేర్కొన్నారు. సాయుధ పోరాటం పెట్టడానికి కొన్ని లిమిట్స్ ఉన్నట్టున్నాయి. బహుశా అందుకే పంతకి తెలంగాణ విమోచనోత్సవం అని చెప్పి పెట్టిండు. ఓకే, సో అట్లా పంతంగి మాత్రం చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా మంచి పద్ధతుల్లో చెప్పిండు. మరి దానికి ఎట్లాగూ ముందు మాట్లాడాల్సిన మిత్రుడు మరి ఆయన మా క్లాస్మేట్ గుడిపాటి, నేను ఇవన్నీ చూడాలనుకున్నా పాపం మిస్ అయ్యింది. చెప్పండి వేదిక మీద చూద్దాం అనుకుంటే, ఎందుకంటే మేమిద్దరం కలిసి కూడా కాలేజ్ నుంచి నడుచుకుంటూ పోయి మోరి మీద కూర్చొని కవిత్వం రాసేది. పోతామ్మా వాళ్ళ ఇల్లు దాటేసి నేను మా ఇంటికి పోవాలి. సో ఈరోజు కనిపిస్తారనుకున్నాను, కనపడలేదు. సరే, వారు కావచ్చు, ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, ఐలయ్య గారు కావచ్చు, మిత్రులు ముందు మాట్లాడాల్సింది పచేరి రావాల్సినట్లకు సంబంధించి తప్పకుండా వెంకటేశ్వర గారు ఒక మంచి టాపిక్ని ఎంచుకోవడం, వారి వృత్తిలో భాగంగానే ఎంచుకున్నప్పటికీ కూడా మంచి విషయాన్ని ఎంచుకొని దాన్ని సరైన పద్ధతుల్లో ఎటువంటి బాయస్ లేకుండా, ఎటువంటి తేడా లేకుండా ఉన్నట్టుగా చెప్పడంలో, అది తర్వాత తరానికి దాన్ని అందించాలి, ఎప్పటికూ ఒక్కడైనా చదివితే ఉపయోగం అనే పద్ధతుల్లో దాన్ని నిక్షిప్తం చేయడానికి ప్రయత్నించినందుకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సూర్యాపేటలోనే పెట్టాలని చెప్పి వారు బలంగా కోరుకొని ఇక్కడికి వచ్చి మనకు సూర్యాపేటకు అవకాశం ఇచ్చినందుకు సూర్యాపేట ప్రజల తరఫున, నా తరఫున మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు అందజేస్తూ సెలవు. జాన్వాట్ యొక్క సంస్కరించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు రాజేశ్వర రెడ్డి గారు నెక్స్ట్ రెడ్డి బాబు వైస్ ఛాన్సలర్ గారిని నెక్స్ట్ వైస్ ఛాన్సలర్ గారికి ఇద్దరు మంత్రి గారు మరియు రాజేశ్వర రెడ్డి గారు మంచి పుస్తకం గారికి కౌన్సిల్ చైర్మన్ బన్న ఐలయ్య గారికి అందేవచ్చిందిగా కోరుతున్నాం సన్మానము మరియు ఈ పుస్తకానికి అందమైన ముఖచిత్రాన్ని ఇచ్చినటువంటి గూరెడ్డి శ్రీనివాస్ గారు మీరు వెనకాల ఉంటున్నారు. దయచేసి డాక్టర్ ఎస్ రఘు గారు గుడిపాటిగా రావాల్సిందే. రెడ్డి గారు సన్మానిస్తారు.
సీతారాం గారికి, భారతమ్మ, మా మేనమామ గుణగంటి వెంకటేశం దంపతులకు ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చారు. వారు నా జీవితాన్నంతా ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు. నాకు మొట్టమొదటి గురువు మా మేనమామే. నా చిన్నప్పుడు నాకు ఊహ తెలవని రోజుల్లోనే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఒక చిన్నపిల్లవాడిగా ఉన్న నన్ను తీసుకొని వెళ్ళి 5వ తరగతి వరకు చదివించి నాలో అక్షర బీజాలు నాటించినటువంటి దంపతులు, పుణ్య దంపతులు వాళ్ళు. వాళ్ళ త్యాగాన్ని ఎప్పటికీ నేను మరవలేదు. నా జీవితం అంతా ఎంతో ఇన్స్పిరేషన్ కలిగించినటువంటి వాళ్ళు. మా అక్క చదువుకోలేదు, కానీ సహజసిద్ధంగా ఒక వ్యవహార దక్షత ఉన్నటువంటి వ్యక్తి. మా కుటుంబాన్ని ఆమె మాటలో ఉన్న ఎప్పుడు ఒక సమన్వయం చేస్తూ ఉండేది. అటువంటి పుణ్యదంపతులను నేను అంకితం ఇచ్చాను. ఈ అంకిత వాక్యాలు మాత్రం చదివి వినిపిస్తాను. నాకు ఊహ తెలియకముందే నన్ను తమ చంటి పిల్లవాడిలా తీసుకుని వెళ్ళి 5వ తరగతి వరకు అక్షర బుద్ధులు చెప్పించి నాలో జ్ఞాన బీజాలు నాటించి నా కన్న తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ అంతే అయ్యి నా ఎదుగుదలకు ఉన్నతికి తోడ్పడిన మా అక్క, మేనమామ, గుణగంటి భారతమ్మ, వెంకటేశ్వర దంపతులకు నా ఈ పుస్తకం సభక్తిగా అంకితం. బడుగుల లింగ యాదవ్ గారు కూడా మా మేనమామ గురువు సార్. ఊళ్ళో భీమాలో ఒకటే డాక్టర్ ఎస్ రఘు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మరి వెంకటేశ్వర సార్ గత 2 రోజులుగా ఇక్కడ ఉండి ఎంతో సహకరించి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి చాలా కృషి చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం. అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చి మరి విజయవంతం చేసి మరి వారికి ఆత్మీయమైనటువంటి సత్కారాన్ని చేస్తూ ఉన్నటువంటి